బెంగళూరు తొక్కిసలాట ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఘటనను సుమోటోగా తీసుకుంది కర్ణాటక హైకోర్టు. మధ్యాహ్నం 2:30 ధర్మాసనం విచారించనుంది. అన్ని వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఘటనకు బాధ్యులు ఎవరో ఎఫ్ఐఆర్లో పోలీసులు ప్రస్తావించలేదు. మరోవైపు ఈ విషాద ఘటనపై 15 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని సీఎం సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారు. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఊహించని విషాదంలో 11 మంది చనిపోయారంటూ రిపోర్టును పోలీసులు రెడీ చేశారు. మరోవైపు ఘటనకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కారణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులపై కేసు పెట్టాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్సీబీ విజయోత్సవంలో 11 మంది చనిపోగా 8 మందికి పోస్టుమార్టం పూర్తయింది. మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. చెప్పాలంటే చిన్నస్వామి స్టేడియాన్ని 35,000 కెపాసిటీ, కానీ నిన్న స్టేడియానికి 1,00,000 మందికి పైగా అభిమానులు తరలివచ్చారు. ఘటనకు ఫ్రీ టికెట్లు, గేట్లు మూసివేత, లాఠీ చార్జీయే కారణమనే వివరాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా 7వ నంబర్ గేటు వద్ద ఉచితంగా టికెట్లు పంపిణీ అంటూ వదంతులు రావడంతో కొందరు ఆ గేటు వైపు వెళ్లినట్లు సమాచారం. ఇక గేట్లు మూసి టికెట్లు ఉన్న వారిని సైతం అనుమతించకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నిన్న ఆర్సీబీ విజయోత్సవంలో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఘటనలో 11 మంది మృతి చెందగా 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 4 మహిళలు, 1 బాలుడు ఉన్నారు. ఇక మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. అదేవిధంగా మృతులకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది కేంద్రం. గాయపడ్డ వారికి 50,000 పరిహారం ప్రకటించారు ప్రధాని మోడీ. ನನಗೆ ಐ ಆಮ್ ವರಿಡ್ ಅಬೌಟ್ ಆ ಪಾಪ ಮಕ್ಕಳು, ಆ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಬಹಳ ನಾನು ನೋಡಿದೆ ಅಂತ 15 ವರ್ಷ ಮಕ್ಕಳು ಎಲ್ಲ ಈ ರೀತಿ ಆಗಿದ್ದು. 10 ಜನ ನಾನು ನೋಡಿದೀನಿ ನನ್ನ ಕಣ್ಣಲ್ಲೇನೆ. ಅದನ್ನ ಯಾರು ಯಾವ ಫ್ಯಾಮಿಲಿನೂ ಡೈಜೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳಕ್ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಪೊಲೀಸ್ ಕಮಿಷನರ್ ಅವರು ನನಗೆ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ 10 ಮಿನಿಟ್ಸ್ ಅಲ್ಲಿ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ಸಕ್ಕೆ ಒಂದು ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಇಮಿಡಿಯೇಟ್ ನಾನು ರಶ್ ಮಾಡಿದೆ ಅಲ್ಲಿಗೆ. ಪಾಪ ಅವ್ರ ಪೊಲೀಸ್ ಕಮಿಷನರ್ ಬಂದು ಹೇಳಿದ್ರು, ಇತ್ತಿರಿ 1-2 ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಆಗಿದೆ, ಸ್ವಲ್ಪ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ರಶ್ ಮಾಡಿ 10 ನಿಮಿಷದಲ್ಲಿ ಮುಗಿಸಕ್ಕೆ ನೀವು ಏರ್ಪಾಟ್ ಮಾಡಿ ಅಂತ ಅನ್ಬಿಟ್ಟು. ನಾನು ಇವರು ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಅವರು, KCA ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಅವರು ಹೋಗಕ್ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ನಾನು ಕಾರಲ್ಲಿ ಕುಂಡಿಸ್ಕೊಂಡು ನಾನು ಅಲ್ಲಿ ಹೋಗೋದು, KCA ಹೋಗೋದು ನನಗೆ ಪ್ಲಾನು ಇರಲಿಲ್ಲ. ಅವ್ರು ಇನ್ವೈಟ್ ಮಾಡಿದ್ರು, ನನಗೆ ಅಲ್ಲಿ ಹೋಗಕ್ಕೆ ನನಗೆ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇರಲಿಲ್ಲ ನನಗೆ. ಆಮೇಲೆ ನಾನು ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಅವ್ರನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಾಯ್ತು. ನನ್ನ ಗಾಡಿಯಲ್ಲೇ ಕುಂಡಿಸ್ಕೊಂಡು ನಾನು ಪ್ರೆಸಿಡೆಂಟ್ನ, ಸೆಕ್ರೆಟರಿನ ಅವ್ರನ್ನೆಲ್ಲ ಕುಂಡಿಸ್ಕೊಂಡು ಹೋಗಿ ತಕ್ಷಣ ಅವ್ರ ಹತ್ರನು ಮಾತಾಡಿ ಅವ್ರಿಗೂ ಹೇಳಿ ವಿತಿನ್ 10 ಮಿನಿಟ್ಸ್ ಇದನ್ನ ಮಾಡಿ. ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿ ಏನು ನಾವು ಅನೌನ್ಸ್ಮೆಂಟ್ ಮಾಡಕ್ ಬಿಡ್ಲಿಲ್ಲ, ಏನೂ ಇಲ್ಲ. 2 నిమిష. బెంగళూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించి మరికొంత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాటకు సంబంధించి కూడా ప్రభుత్వము ఇప్పటికే దీనిపైన విచారణ కొనసాగించాలి. 15 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా కర్ణాటక గవర్నమెంట్ కూడా పోలీసులకు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో చూస్తే ప్రధానంగా దర్యాప్తు కూడా ముమ్మరంగా చేశారు. అయితే ఇందులో మాత్రము 11 మంది చనిపోయారు, 50 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా ఇందులో కొంతమంది పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లుగా దీనికి సంబంధించి కూడా తెలుస్తుంది. అయితే వీరంతా కూడా మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వము ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇదంతా కూడా దీనికి సంబంధించి IPL 18లో ఆర్సీబీ మొదటిసారిగా ఫైనల్లో కప్పు కొట్టడంతో విజయోత్సవం సంబంధించి సంబరాలు చిన్నస్వామి స్టేడియంలో కూడా నిర్వహిస్తుండగా ఒక్కసారిగా అభిమానులు పెద్ద ఎత్తున కూడా అక్కడికి రావడము, కేవలం పోలీసులు 5,000 మంది మాత్రమే ఉండడము, అభిమానులు మాత్రం 1,00,000 మందికి పైగా రావడంతోనే తొక్కిసలాట కూడా జరిగింది. దీనికి సంబంధించి చూస్తే మాత్రము ప్రధానంగా కర్ణాటక హైకోర్టు కూడా సుమోటోగా ఈ కేసును కూడా స్వీకరించి మధ్యాహ్నం 2:30 గంటల కంటే కొద్దిసేపటి క్రితం విచారణ కూడా ప్రారంభించింది. ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించి పోలీసులకు పర్మిషన్ ఎవరు తీసుకున్నారు, ఎవరిచ్చారు, దానిపైన దీనికి సంబంధించి మొదటగా దీనికి విచారణ కొనసాగుతుంది. మరోవైపు చూస్తే ప్రధానంగా ఇందులో FIR లో మాత్రము ఎవరిని బాధ్యులుగా ఎందుకు చేర్చలేదు అనేది మాత్రము హైకోర్టు కూడా ఇటు పోలీసులను కూడా దీనికి సంబంధించి ఇందులో వారిని ప్రశ్నించింది. అయితే ఇందులో మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు తర్వాత ఎవరెవరు ఇందులో బాధ్యులు ఉంటారో వారి పేర్లను కూడా చేర్చే అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు దీనికి సంబంధించి చూస్తే కొంత వివాదాస్పదంగా కూడా మారింది సంబరాలు.
ఎందుకంటే ఒకవైపు తొక్కిసలాట జరిగి చనిపోయిన నేపథ్యంలో చూస్తే మరోవైపు ఒక స్టేడియంలో మాత్రము సంబరాలు యథావిధిగా కొనసాగడము, ఐపీఎల్ సంబంధించిన ఆర్సీబీ టీంతో వీవీఐపీలు కావచ్చు, ఇతర సంబంధించిన వీవీఐపీలు వారితో సెల్ఫీలు దిగడము దీనికి సంబంధించి పూర్తిగా వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఒకవైపు చనిపోయి ఉండగా మరోవైపు వీరు సంబరాలు నిర్మించుకోవడం పట్ల కూడా దీనికి సంబంధించి ప్రజలు కూడా పూర్తిగా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి అయితే దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వంతో పాటు ఇటు కోర్టు కూడా దీనికి సంబంధించి ఒక కేసును సుమోటోగా తీసుకొని విచారణ కొనసాగిస్తుంది. రైట్ పవన్.